78 నుంచి కంటిన్యూగా భజన్స్కి వెళ్ళటం అంటే అడపాదడప అంటే కంటిన్యూ కాదు. అప్పుడు కూడా మీకు కొంచెం నమ్మలేదు, అందరూ ఆ బాబా ఈ బాబా అంటే నమ్మలేదు. కానీ మనసులో నమ్మకుండా పైకి మాత్రం భజన్స్కి వెళ్ళే వాళ్ళము. వెళ్ళిన తర్వాత అట్లా అంటే మాకు 1980లో మాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక 83లో మా పెద్ద బాబు పుట్టాడు. 86లో మా పాప పుట్టింది. మా పాప పుట్టిన 5వ సంవత్సరానికి పాపకి బాగా పెద్ద జబ్బు చేసింది అనమాట. ఆ జబ్బు అంటే అసలు 100కి 1 వచ్చే జబ్బు చేసింది. ఆ జబ్బులో మా ఆడపడుచు మ్యారేజ్లో ఆ జబ్బు అనేది బయటపడ్డది కింద పడటం వల్ల. అదే పనిగా మేము హైదరాబాద్ తీసుకెళ్ళాము. ఇక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పారు. ఆ టైంలో పాపని హైదరాబాద్ తీసుకెళ్ళాము. హైదరాబాద్లో చిల్డ్రన్స్ హాస్పిటల్లో, నీలోఫర్ హాస్పిటల్లో 20 రోజుల నుంచి బోన్ మ్యారేజ్ అది చేయాలన్నారు. పాప జబ్బంటే ఏంటంటే కింద పడితే బ్లడ్ కారేది. ఆ బ్లడ్ ఆగటానికి చాలా టైం పట్టేది అనమాట. గంట చలనం లేకపోయేది. ఇంకా అట్లా 2-3 ఇయర్స్ గడిచింది. 83లో మ్యారేజ్, 86లో పాప, 90లో మా కజిన్ సిస్టర్ వాళ్ళే తిరుపతి వెళ్దాము, పాపకి ఇట్లా ఉంది కదా ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్దాము అనండి. వాళ్ళు మమ్మల్ని మేము తయారయ్యి తిరుపతి వెళ్ళాము. తిరుపతి దాకా వచ్చాం కదా, ఇక్కడ ఏదో పుట్టపర్తి సాయిబాబా అది పుట్టపర్తి అనేది ఊరుందంట, వెళ్దామా అని వాళ్ళే మాకు ఎంకరేజ్ చేశారు. సరే అక్కడి నుంచి దగ్గరే అన్నారు. అక్కడి నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ పుట్టపర్తి నుంచి తిరుపతి నుంచి పుట్టపర్తి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన 3 రోజులు స్వామి దర్శనానికి వెళ్ళాము. 3వ రోజు దర్శనంలో ఏదో టోకెన్లు అంటున్నారు, ముందు కూర్చుంటున్నారు, టోకెన్లు తీస్తే ఆ టోకెన్ వస్తే ముందెళ్ళి కూర్చోవచ్చట అని అక్కడ సిస్టమ్ అంతా విన్నాను. అయితే నేను అనుకోకుండా మా సిస్టరు ఆమె కూడా ఒంట్లో బాగోతే హాస్పిటల్లో చూసుకోవడానికి ఆమె వెళ్ళింది. అక్కడ జెంట్స్ వేరు, లేడీస్ వేరు, భజన్స్ వేరు అన్నీ అనుకుంటుంటే సరే అని నేను లేడీస్లో కూర్చున్నా, మా సార్ జెంట్స్లో కూర్చున్నారు దర్శనానికని. ఆ లేడీస్లో కూర్చున్నప్పుడు నాకు లాస్ట్కి వెళ్ళి కూర్చున్నా, వెళ్ళినా సరే ఫస్ట్ టోకెన్ వచ్చింది.